श्री गुरुभ्यो नमः। हरि ओं। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। श्री गुरुभ्यो नमः। हरि ओं। श्री కోదినామ సంవత్సర శుభాకాంక్షలు. లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ రాబోయే ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరం అన్ని విధాల సకల శుభలాభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా విజయోస్తు దిగ్విజయోస్తు. ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ విఘ్నేశ్వర దేవతాభ్యో నమః. విఘ్నాధిపతయే నమః. శ్రీ కోదినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తెలుగు సంవత్సరాలైనటువంటి ఉగాది పండుగ తర్వాత మన యొక్క జాతక ఫలాలు, వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తదితర అంశాలను సూక్ష్మంగా తెలుసుకుందాం. తెలుగువారి పండుగ ఉగాది. దీని పేరు తెలుగు సంవత్సరాది అంటారు. ఉగాది పర్వదినం సంవత్సరంలో చైత్ర శుద్ధ పాడ్యమితో ఆరంభమవుతుంది. ఈ సంవత్సరం అనగా 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రంతో ఆరంభమవుతుంది. సహజంగా కూడా ఆ నక్షత్రాలు రాసులను బట్టి మన పూర్వీకులు ఆ సంవత్సరం పేరు తీసుకొచ్చి పెట్టారు. 60 సంవత్సరాలు ప్రభావాది నుంచి 60 సంవత్సరాల్లో ఈ క్రోధినామ సంవత్సరం 38వ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం క్రోధి అంటేనే మన సంస్కృత భాషల్లో తెలుగులో కోపం అని అర్థం. అనగా గతంలో శుభకృతనామ సంవత్సరం శుభం చేకూరుస్తూ ఉంటుంటే ఈ క్రోధినామ సంవత్సరము మనలోని కోపతాపాలను హెచ్చిస్తూ మనలకి కొన్ని అనారోగ్య స్థితులను కానివ్వండి, పంటను కానివ్వండి, అనేక సందర్భాల్లో రాజులకి, మంత్రులకి, ప్రజలకి మధ్యలో సత్సంబంధాలు కోల్పోవటాలు కోపానికి కారణమవడానికి కారణమవుతుంటుంటాయి. మరి క్రోధినామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు? గ్రహాలు ఎప్పుడు పడుతూ ఉన్నాయి? ఈ సంవత్సరం మనకి పండుగలు ఏవి వస్తూ ఉన్నాయి తదితర అంశాలను సూక్ష్మంగా తెలుసుకుందాం. ఉగాది అంటేనే మనకు ఉషస్సు పెంచేది, ఆయుష్ పెంచేది, మనలోని ఆనందం పెంపొందించేదే ఉగాది పండుగ. అందుకే ఉగాది నాడు మన పూర్వీకులు అనేక సహజంగా కూడా కాలాన్ని కూడా చెప్పదలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. ప్రతి పండుగకు అర్థం పరమార్థం ఉన్నట్టే ఈ ఉగాదికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉగాది నుంచే మనకి ఎండ తీవ్రత బాగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే చైత్ర మాసంలో ఎండ పెరుగుతూ ఉంటుందో మనలో శారీరక సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి. మరి శరీరాన్ని అదుపు చేసుకోవాలంటే మనం సహజంగా కూడా ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవడము లేదా నిమ్మకాయ రసం తీసుకోవడం చేస్తూ ఉంటుంటాం. వాటితో పాటుగా ఉగాదిని ఎవరైతే షడ్రుచులు అయినటువంటి ఈ యొక్క పులుపు, చేదునటువంటి పదార్థాలు ఉపయోగిస్తున్నాం, ఉగాది పచ్చడి తీసుకుంటామో తత్ఫలితం మనకి శారీరక ఉష్ణోగ్రత అనుకూలంగా ఏర్పడి మనకి రాబో కాలంలో మనకి ఈ రోగాలు, నొప్పులు రాకుండా అనుకూలిస్తుంటుంటాయి. ఇక ఉగాది నాడు మనం ఉదయమే సూర్య నమస్కారం చేసుకొని చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించి గుడికి వెళ్ళటము లేదా పెద్దలు నమస్కారం చేసుకోవడము చేసిన తర్వాత రచ్చబండలో కానీ లేదా ఆలయాల ప్రాంగణంలో కానీ పంచాంగ సమీన ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకోసం అంటే తిథి వార నక్షత్రం కూడినటువంటిదే పంచాంగము. పంచాంగంతో మనకి ఏం తెలుస్తుంది? పంచాంగంలో రాబోకాలం ఏ విధంగా ఉండబోతున్నది. ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయ క్షేత్రం కొనుక్కున్నటువంటి మన దేశం.
మరి పంటలు ఎలా పండబోతున్నాయి, పంటలను బట్టి మన రైతులు ఏ విధంగా ఉండబోతున్నారు, మనం ఏం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ పంట వేస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ పంటకు ధరకు వచ్చే అవకాశం బాగా ఉంటుంది, లేదా వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, పాడి పంట ఎలా ఉండబోతున్నాయి, పశువులు ఎలా మనకు సహకరించబోతున్నాయి, ఇలా అనేక విషయాలను అంటే ప్రకృతి అనుకునేటువంటి యొక్క పండుగలు అన్నీ కూడా మనకి ఈ పంచాంగం తెలుస్తూ ఉంటాయి. ఈ పంచాంగాన్ని ఖగోళ శాస్త్ర ప్రకారంగా, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, దూక్ సిద్ధాంత ప్రకారంగా, చాంద్రమణ ప్రకారంగా, సూర్యమణ ప్రకారంగా నిర్ణయం చేసి మన వాళ్ళు ఇందులో జరుగుతున్న అన్నీ కూడా దాదాపుగా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంటాయి. కొద్దిగా సమయం, నిమిషాలు, సెకండ్లు తప్ప అన్ని అనుకూలంగా వస్తూ ఉంటాయి. మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళేమో సూర్య పంచాంగం వాళ్ళు వాడుతూ ఉంటుంటే మనం చాంద్రమణ వాడుతుంటుంటాం. దక్షిణాది వాళ్ళు చాంద్రమణ వాడుతుంటే ఉత్తర సూర్య పంచాంగం వాడుతూ ఉంటుంటారు. ఏది వాడినా కూడా సూర్యుడు ఉన్నంత కాలము, ఖగోళ శాస్త్రం ఉన్నంత కాలము ఈ పంచాంగం అనేది ముందుకెళ్తూనే ఉంటుంది. అలా మనం ఎన్నో చూస్తూనే ఉన్నాము, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇక క్రోధినామ సంవత్సరంలో మన గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతుంటాయి, మనం ఏం చేస్తే అనుకూలంగా ఉంటాయి, తర్వాత అనేక విషయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సర ఫలితాంశాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రభావాది 60 సంవత్సరాల్లో 38వ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరము. శ్వేత వరాహకల్పంలో 7వ దైవ పురంధర ఇంద్రాది దేవత సంబంధమైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలోని కలియుగ ప్రథమ పాదంలో 5120 సంవత్సరం ఈ యొక్క క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం యొక్క గ్రహస్థి ప్రకారంగా క్రోధ్ ప్లస్ స్త్రీ క్రోధి అనే యొక్క నామధేయం వచ్చింది. క్రోధి అనగా కోపం గల అర్థం ఉంది. క్రోధినామ సంవత్సరంలో సహజంగా కూడా నవనాయకులందరూ కూడా ఎవరైతే రాజ్యాన్ని పరిపాలించే రాజులు ఉంటారో వారందరూ కూడా 9 గ్రహాలు ఉన్నటువంటిది. అనగా సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు ఈ 9 గ్రహాల్లో దీని నవనాయకులు అంటారు. ఈ నవనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క గ్రహస్థితులను బట్టి, ఈ యొక్క కాలాన్ని బట్టి పరిపాలన కొనసాగుతుంటుంది. రాజు అంటే ఎవరు? ప్రజలు సేవ చేసేవాడు. ప్రజలు ఎవరు? మళ్ళీ రాజు అనుకున్న బట్టి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళము ప్రజలం. ఇలా రాజుకు ప్రజలు సత్సంగాలు బాగా ఉన్నట్టయితే రాజు యొక్క పరిపాలన బాగా ఉంటుంది. ముఖ్యంగా పాడి పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. ఎక్కడైతే పాడి పంటలు బాగా ఉంటాయో, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంటుందో, నీటి యొక్క కరువు లేకుండా ఉంటుంటారో అక్కడ శాంతి నెలకొంటుంది, ప్రశాంతి చేకూరుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో ఈ నవనాయకులందరూ దీంట్లో కూడా రాజు కుజుడుగా వచ్చాడు. చూడండి, మన మంగళవారమే మనకి ఉగాది పండుగ. అందుకే ఈ మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడికి అధిపతి రాజు కూడా కుజుడు అయినాడు. మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి కూడా శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పురోహితుడు కూడా కుజుడు, పరీక్షక కూడా కుజుడు, పశునాయకుడు యముడు. ఇలా ఈ నవనాయకులందరిలో కూడా మనకి 7 ఉన్నారు. 7 అశుభంగా ఉన్నాయి, 2 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం మనకంతా కూడా కొంచెం ఆందోళనకరంగా కొనసాగుతూ ఉంటుంది. సహజంగా కూడా ఎప్పుడైతే కుజగ్రహం మనకు రాజుగా వస్తున్నాడో, మంత్రులు ఎప్పుడైతే మనకి రవిగా వస్తున్నారో కొన్ని మనకి మనస్పర్ధలు వస్తూ ఉంటుంటాయి. గ్రహాలు మంచిగా ఉంటే అనుగ్రహం బాగా ఉంటుంది, గ్రహాలు మంచిగా లేకపోతే ఆందోళన ఎక్కువ అవుతుంది, ఆవేశం బాగా వస్తుంది. కరెక్ట్గా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో చాలా గ్రహస్థితులు బాగాలేవు కనుక ఆ వచ్చే ఫలాలు అలా ఉన్నాయి కనుక చాలామందికి ఈ సంవత్సరం అంతా కూడా ఆందోళన జరిగేటువంటి అనారోగ్యం వచ్చే అవకాశాలు బాగా ఉంటుంటాయి. అనారోగ్యం బాగుంది అర్థం ఏంటిది? మనసులో కల్మషాలు బాగా ఉంటుంటాయి, కోపతాపాలు బాగా ఉంటుంటాయి. ఎప్పుడైతే కోపతాపాలు బాగా ఉంటాయో మనిషి అధోగతి పాలయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో సహజంగా కూడా మనకి గ్రహస్థితి ప్రకారంగా అన్నింటిలో కూడా మనకి
ప్రతి దాంట్లో కూడా మనకి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ సమస్యను సమస్యగా చేసుకుంటే ఇంకెక్కువ అవుతుంది బాగా. అయితే వీటి పరిహారం కూడా చాలా ఉంటుంటాయి. ఏ సమస్య అయినా సరే పెద్దానికి పరిహారం ఉంటుంది కనుక క్రోధినామ సంవత్సరంలో మనం ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉండాలంటే మనము ఇష్టదేవత నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు పెద్దల నమస్కారం చేసుకోవాలి. అందుకే మాతృదేవోభవ అన్నారు. అంటే సూర్య నమస్కారం చేసుకోవాలి. ఇలా మనము అటు సూర్య నమస్కారం చేసుకోవడం, పెద్దల నమస్కారం చేసుకున్నట్టయితే మనకు మనం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ధర్మ మార్గమైనటువంటి సత్యమైనటువంటి మార్గమైనటువంటి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తూ ఉంటుంటాయి. కానీ చాలామంది మనసులో ఒకటి మార్గం ఒకటిగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, సమస్య ఎక్కువైపోయి పెద్దగా అయిపోయి అధోగతి పాలే అవకాశం కూడా ఉంటుంది. కనుక జాగ్రత్త వహించాలి. బాలార్క కోటి ధృతి ప్రమేయం బాల్యందు లేక కలోత్తమాంగనం ప్రభదివ్యం గృహామృతం భవే భవాని తనయం గణేశం అంటారు. స్వస్తి స్త్రీ కృజనామ సంవత్సరంలో రాజ నవనాయకుల్లో రాజు కుజుడు. ఎప్పుడైతే రాజు కుజుడు అవుతున్నాడో మనకి ఆటోమేటిక్గా తెలియకుండా మనకి నరదృష్టి బాగా వస్తుంది. నవగ్రహాలు కూడా మనకి సూర్య చంద్ర కుజులను దేవతా గ్రహాలు అంటారు. బుధుడు గురు శుక్రులని మనుష్య గ్రహాలు అంటుంటారు. శని రాహుకేతుని రాక్షగ్రహం అంటుంటారు. ఎవరైతే ఉన్నతంగా పోవాలనుకుంటారో లక్ష్యస్థితి పొందాలనుకుంటారో ఈ నవగ్రహాల అనుగ్రహం కావాలి మనకి. కానీ ఈ నవగ్రహ చాలామందికి 10వ గ్రహం వస్తుంది, దాని పేరే ఆవేశ గ్రహం. అదే ఆ గ్రహం పేరే దశమ గ్రహం అంటారు. అది ఎవరికి రాకూడదు, 9 సరిపోతాయి మనకి. అయితే ఎప్పుడైతే మనకి రాజు కుజుడిగా వస్తున్నాడో మనకి నరదృష్టి ప్రభావం బాగా వస్తుంది. మన రాజ్యం మీద మన రాజుల మీద ఎదుటివారి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. మంత్రి శనిగా వస్తున్నాడు. మన గ్రహస్థితులలో శనికి ఒక నిక్నే ఉంది. మనం శని చూసినా అనుకోండి ఇంకా మనకు పూర్తి మనకు అసంపూర్తి అయినట్టే. శని ప్రభావం పట్టిందని మనకి బొగ్గు అయినట్టే, అంటే పని కావదు అన్నట్టు అర్థం. మరి ఈ మంత్రి శనిగా ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆటంకాలు బాగా ఏర్పడుతుంటాయి. శని వల్ల మనకు ప్రమాదాలు బాగా అవుతుంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి, ఒక్కరికి కాదు, ఇక్కడ రోజులు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శని చేత ప్రభావాలు బాగా వచ్చి మనకి అనారోగ్య సమస్య రావటము, పశునాశనం కావటము, అనారోగ్యాలు క్షీణించడము, అనాలోచిత నిర్మాణాలతో యుద్ధానికి సిద్ధం కావటము, పశువులు పాడి పంట తగ్గటము, ఇలా మనకు అనేకమైనటువంటి సమస్య వచ్చే అవకాశం బాగా ఉంటుంది. అదేవిధంగా సైన్యాధిపతి కూడా శని ఈసారి మళ్ళీ మనకి ఎప్పుడైతే సైన్య శని అవుతున్నాడో మనకి భయం బాగా ఉంటుంది. ఏ క్షణం ఎప్పుడు ఎవరు వచ్చి మన మీద దాడి చేస్తారో భయం అనేది మన ప్రజలు బాగా నెలకొంటూ ఉంటుంది. సస్యాధిపతి కూడా కుజుడు, మళ్ళీ రాజు కుజుడే, సస్యాధిపతి కుజుడు కావడం చేత మనకి సస్యం అంటే ఏంటి, మనకు అశాంతి నెలకొంటుంది. శాంతమై అశాంతి చేకూరుతే అవకాశం బాగా ఉంటుంది. ధాన్యాధిపతి కూడా చంద్రుడు, మనకి ధాన్యం ఇచ్చేవాడు, అనగా పంటలు బాగా పంటలు కారణమైనటువంటి ధాన్యాధిపతి కూడా చంద్రుడు కావడం వలన చంద్రుడు అంటే అమ్మ చల్లని చూపులతో ఆ స్వామికి అనుగ్రహంతో మనకి పంటలు పండే అవకాశం అధికంగా ఉంటుంటాయి. అనుకూలత ఉంది బాగా. అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని. ఎప్పుడైతే అర్ఘాధిపతి శని అవుతున్నారో వాతావరణం చూస్తే మనకి మేఘావృతం అవుతుంటుంది. మేఘాలు బాగా శబ్దం చేస్తూ ఉంటుంటాయి, భయపడితే వస్తుంటుంటాయి. కానీ వర్షం పడుతుంది. వర్షం పడుతుందేమో అనుకుంటాం, సిద్ధంగా ఉంటాం, అన్ని పడుతుందేమో చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మనకి ఆటోమేటిక్గా ఆ యొక్క మేఘాధిపతి శని కావటం వలన, అర్ఘాధిపతి శని కావటం వల్ల మనకి ఉరుములు మెరుపుల శబ్దమే తప్ప మనకి వర్షము ఆశించినంతగా పడదు, తక్కువగా పడుతూ ఉంది. రసాధిపతి గురుడు. ఎప్పుడైతే రసాధిపతి గురుడు అవుతున్నాడో మనకి కొన్ని పదార్థాల యొక్క ధరలు బాగా పెరుగుతాయి. నీరసాధిపతి కుజుడు, అంటే ఇక్కడ అన్ని కుజస్థానమే బాగా ఉంది కనుక కుజ ప్రభావం ఉండటం వలన మన ప్రాంతంలో మన ప్రజలకి రాజుకి మధ్య సత్సమ్మలు తొలగిపోతాయి. ప్రజలు వ్యతిరేకత చూపెడుతుంటారు. రాజు ఏం చెప్పినా ప్రజలు నచ్చదు. రాజు చేసే పనులు మనం నచ్చాయి, మనం చెప్పి రాజుకు నచ్చాయి. కనుక వ్యతిరేకత అనేది బాగా ఉంటుంది. కనుక ఈసారి రాజులు జాగ్రత్తగా పరిపాలన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక జ్యేష్ఠ శుక్ల ప్రతిపద వారఫలం శుక్రం అవటం వలన
ప్రజలకు సుభిక్షం క్షేమం సుఖం కలుగుతాయి. ఆషాఢ శుద్ధ పంచమి యుక్తవార ఫలం గురువారం అవటం వలన దేశ ప్రజలకి సుభిక్షం చేకూరుతూ ఉంటుంది. ఆషాఢ శుక్ల నవమి స్వాతి నక్షత్రం కావటం వలన అధిక వాయువు సస్య నాశనం అవుతుంది. అనగా మనం అనుకుంటాం వర్షాలు బాగా పడుతున్నాయి అనే ఆలోచన ముందుకెళ్ళేసరికి ఆటోమేటిక్గా మనకి వర్ష ప్రభావం అనేది తగ్గిపోతుంది. అయితే అతిగా ఉంటుంది లేదా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో మనకి ఈ యొక్క గ్రహస్థితుల ప్రకారంగా చూస్తే మనకి ఎప్పుడైతే నవనాయకులు కుజుడు ఉంటున్నాడో మన ప్రభావాలు కూడా ఈ విధంగా ఉంటుంటాయి. ఈసారి 6 యోజనముల గల విస్తారము 100 యోజనముల ఉన్నతమైనది అధికంగాను దైవమాసమైనది. ఈ మేఘం 10 భాగములు సముద్రం మీద, 7 భాగములు పర్వతం మీద, 2 భాగాలు మాత్రమే భూమి మీద కురుస్తూ ఉంటుంది. ఈసారి అంటే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువ శాతం పర్వతం మీద పడుతుంది కనుక మనకి తక్కువగా వర్షాలు పడే అవకాశం బాగా ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితుల ప్రకారంగా కానివ్వండి, నవగ్రహ స్థితి ప్రకారం కానివ్వండి, మనకంతా కూడా కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే ఎప్పుడైతే మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చిందో రవి ఎవరైతే రాజు మంగళవారం విచ్చేస్తున్నాడో తత్ఫలితం మనకి కొన్ని అనుకోని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఈ సంవత్సరం మనకు మౌఢ్య నిర్ణయం అంటారు, అంటే మూడాలు బాగా ఉన్నాయి మనకి. అనగా మే నెల నుంచి అంటే మే 5వ తేదీ నుంచి మనకి వైశాఖ బహుళ చతుర్దశి బుధవారం 5, 6 వరకు గురుమూఢ్యమ, ఆ తర్వాత శుక్రమూఢ్యమ, ఇలా మనకు మొత్తం మనకి దాదాపుగా మే 5వ తేదీ నుంచి ఆగస్టు నెల వరకు, ఆగస్టు 16వ తేదీ వరకు మనకు శుక్ర గురుమూఢ్యములు ఉన్నాయి. వీటితో పాటుగా ఫాల్గుణ బహుళ పాడ్యమి శనివారము అనగా 15 మార్చి 2025 మొదలు ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం వరకు అనగా 28 మార్చి 25 వరకు మనకు శుక్రమూఢం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుకి 8 నెలల పాటుగా గురు శుక్రమూఢం రావటం వలన వివాహ శుభకార్యాలకు పనికిరాదు. ఏమున్నా మనకి ఈ ఏప్రిల్ మాసంలో అధికంగా పెళ్లి కావాల్సి ఉంటుంది. లేదంటే మనకు మళ్ళీ కూడా మేలో కొన్ని ముహూర్తాలు మినహా తర్వాత మనకు అంతా కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు, మళ్ళీ ఫిబ్రవరి మాసాలు మాత్రమే పెళ్ళిళ్ళు బాగా ఉంటాయి. ఈ సంవత్సరము వాస్తు కత్తిరి అంటే వాస్తు అంటే సహజంగా కూడా వాస్తు కత్తిరి వచ్చినప్పుడు మనము శుభకార్యాలు చేయము. కారణం అంటే మన గ్రహస్థితులు కానివ్వండి, మన యొక్క గ్రహణ గమనములు కానివ్వండి, మనకు కొన్ని ఆటంకాలు చేయించే గ్రహణాలు రావటం వలన మనం ఆ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క 4, 5 అనగా మే 4వ తేదీ నుంచి మనకి కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిషిద్ధంగా ఉంటుంటాయి. అదేవిధంగా వైశాఖ మాసంలోనూ అలా మనకు కొన్ని ఈ యొక్క వాస్తు కత్తిరి రావటం వలన శుభకార్యాలకి నిషేధంగా ఉంటుంది. ముఖ్యంగా గృహప్రవేశాలు కానివ్వండి, భూమి పూజలు కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, వివాహాలు కానివ్వండి, అన్నీ కూడా మనకు ఏమున్నా మే 3వ తేదీలోపు చేయవలసింది తప్ప ఆ తర్వాత మనకి పనికిరావు. ఈ సంవత్సరం మనకు చైత్ర బహుళ అష్టమి బుధవారము సోమవారం నాడు అంటే 1/5/2024 అంటే మే 1 నాడు మనకు బృహస్పతి వృషభ రాశి ప్రవేశించిన వలన మనకు పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఈ పుష్కరం పేరు ఈసారి వారికి నర్మదా పుష్కరం అంటారు. అంటే నర్మదా నదికి సంవత్సరం పుష్కరం వస్తూ ఉంటుంది. అంటే 12వ పుష్కరం. ఈ నది పుష్కరం మనకి దాదాపుగా మే 2వ తేదీ నుంచి మే 13 వరకు నర్మదా నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఈ పుష్కరంలో మనం సహజంగా తెలిసిందే దాన ధర్మం చేసుకోవడం, పితృదేవతలకి పిండ ప్రతి చేయడం అనేది చేస్తూ ఉంటుంటాం. ఈ యొక్క నర్మదా నది అనేది మనకి ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో గొప్ప విషయం ఏంటంటే గ్రహాలు లేవు మనకి. సహజంగా కూడా ప్రతి సంవత్సరం మనకి ఏదో సందర్భంలో చంద్రగ్రహణము, సూర్యగ్రహణం వచ్చేటి. ఈ సంవత్సరం మనకి గ్రహాలు లేవు, మన భారతదేశం కనబడవు. ముఖ్యంగా విదేశాల్లో పాశ్చాత్య దేశాలు మనకు కొన్ని గ్రహాలు ఉన్నాయి, అవి మన దేశంలో కనబడవు కనుక మనకు ఆ సమస్య లేదు. అలాంటి సంవత్సరం అంటే పట్టుకునేటువంటి అవకాశం లేదు. గ్రహాలన్నీ లేకుండా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక ఈ సంవత్సరం మన గ్రహస్థితి ప్రకారంగా చాలామందికి ముఖ్యంగా రైతన్నులకు ఉపయోగపడేటువంటి కార్తెలు.
ఈ సంవత్సరం మనకు రోహిణి కార్తె వైశాఖ బహుళ విద్య అనగా మే 25 ఆరంభమవుతుంది. ఈ వైశాఖ బహుళ విద్య రోహిణి కార్తె శనివారం వస్తుంది. దీనివల్ల ఆర్ధ నక్షత్రం రావటం వలన ఆర్ధకార్తె రావటం వలన మనకి విశేషమైనటువంటి వేడిగలు బాగా వస్తుంది. రోహిణి నక్షత్రం రోహిణి కనుక రోహిణి కార్తె కనుక మనకు వేడి బాగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మృగశిర కార్తె అంటే జ్యేష్ఠ శుద్ధ విద్య అనగా జూన్ 8వ తేదీ ప్రవేశమవుతుంది కనుక ఈ సంవత్సరం మనకి శనివారం నాడు మృగశిర కార్తె ప్రవేశమవుతుంది. ఇది ఈ సంవత్సరంలో ఆరంభ వర్షాలు తొలకరి వర్షం ఏవైతున్నాయి అవన్నీ కూడా మనకి జ్యేష్ఠ శుద్ధ విద్య శనివారం నాడు అనగా జూన్ 8 నుంచి మనకి ఆరంభమవుతూ ఉంటాయి. తొలకరి వర్షాలు కూడా మనకి జూన్ 8 నుంచి ఆరంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆరుద్ర కార్తె జూన్ 22వ తేదీ, దాని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అంటారు. అది మనకు శనివారమే వస్తుంది. తర్వాత పునర్వసు కార్తె ఆషాఢ శుద్ధ పాడ్యమి జూలై 6వ తారీఖు వస్తూ ఉంది. అది కూడా శనివారం వస్తుంది. చిన్న పుష్యమి ఆషాఢ శుద్ధ త్రయోదశి అనగా జూలై 19వ తారీఖు నాడు పుష్యమి కార్తె వస్తుంది. ఇది శుక్రవారం వస్తుంది. తర్వాత ఆశ్లేష కార్తె ఇవన్నీ కార్తెలు కూడా మనకి శనివారం రావటం వలన మనకి ఆకాశంలో మెరుపులు బాగా ఉంటాయి, ఉరుములు బాగా ఉంటాయి, కానీ వర్షం తక్కువగా కురుస్తూ ఉంది. ముఖ్యంగా అన్నీ కూడా జంబూక మీద అంటే నక్క ఏం చేస్తుంది, అరుస్తూ ఉంటుంది తప్ప ఫలం అంటూ ఏముండదు. ఇదే విధంగా కూడా మనకి ఈ వర్షాకాలంలో మృగశిర ప్రారంభమైన తర్వాత మనకి వాతావరణంలో మబ్బులుగా ఉంటుంటుంది, మెరుపులు ఉరుములతో ఉంటూ ఉంటుంది, కానీ వర్షం మాత్రం ఆశించినంతగా పడకుండా ఉంటుంది, పడదు. ఇది మనకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి విశేషం. ఇక ఈ సంవత్సరంలో గ్రహస్థితి ప్రకారంగా మనకి 20 నక్షత్రాలు ఉన్నాయి. తర్వాత 12 రాశులు ఉంటుంటాయి. ఈ సంవత్సరంలో మనకి గ్రహస్థితి ప్రకారంగా ఏంటంటే ఎవరికైనా సరే ఈ సంవత్సరంలో గత 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు శని ప్రభావం ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కూడా అనుకూల స్థితులు బాగా ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి పట్టిందల బంగారంగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళ గ్రహస్థితుల్లో అనుకూల స్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. ఎప్పుడైతే గ్రహస్థితులు అనుకూలంగా ఉంటున్నాయో, గ్రహాల శక్యత బాగా ఉంటుందో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటుంటాయి. అవాహితులు వివాహం కావడం అనేది, సంతానం లేని సంతానం అవుతూ ఉంటుంది. గృహం లేని గృహం అవకాశం, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. వాహనం కానివ్వండి, విదేశానికి కానివ్వండి, అన్నీ కూడా మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వారికి అనుకూలంగా బాగా ఉన్నాయి. ఇక ఈ రకంగా చూస్తే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా 8 పాల ఆదాయం ఉంది, 14 పాల ఖర్చు ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఇస్తారే అనుకూలమైన గ్రహాలు ఉండటం వలన ముఖ్యంగా గురుగ్రహం బాగా ఉంది, రాహు బాగున్నాడు, శని బాగున్నాడు కనుక వీళ్ళకి స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవాహితులు ఏవైతున్నారో వాళ్ళకి వివాహం యోగ్యత ఉంటుంది. విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగం రావట్లేదు బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈసారి కాస్త ప్రయత్నం చేస్తే కష్టపడి ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది. కొందరు మేషరాశి వాళ్ళకి విదేశీ అనే అవకాశం కూడా ఉంది. ఇలా మేషరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితులు అనుకూలం కావటానికి, వాళ్ళు అనుకున్న పనులు సమర్థవంతంగా పరిపూర్ణం కావటానికి, లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి ఈ మేషరాశి వాళ్ళు ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోవాలి. దాంతోపాటుగా అతిగా మాట్లాడకూడదు. ప్రతి విషయాన్ని కూడా ఇటు అటుగా చెప్పే ప్రయత్నం చేయకూడదు. విషయాన్ని స్పష్టంగా వినాలి. చక్కగా మాట్లాడినట్టయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభస్య శీఘ్రంగా అనుకూలిస్తూ ఉంటుంది. అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు దివ్యంగా పూర్తవుతుంటాయి. తదుపరి రాశి పేరు వృషభ రాశి. వృషభ రాశి గ్రహస్థితి ప్రకారం ఈ సంవత్సరం పట్టిందల బంగారంగా ఉంటుంది. 2 పాల ఆదాయం ఉంది, ఖర్చు 8 పాలు, రాజ్యపూజ్యం 7, అవమానం 6 పాలు. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా అనుకూలత బాగా ఉంది. సూర్యుడు గురువు కానీ, రవి కానీ, కుజుడు కానీ, తర్వాత రాహుకేతుడు కానీ అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి. ఇలా 5 గ్రహాలు అనుకూలంగా ఉండే వీళ్ళకి మహారాజ యోగం అంటారు.
దీని పేరు గజకేసరి యోగం అంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం గజకేసరి యోగం పడుతూ ఉంది. గజం అంటే ఏనుగు. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందో అన్ని రకాల ఫలాలు కలుగుతూ ఉంటుంటాయి ఈ యొక్క రాశి వాళ్ళకి. మరి వృషభ రాశి వాళ్ళు ఇంకా అనుకున్న పనులు కావటానికి సాధన బాగా చేయాలి. వీళ్ళు ఎక్కువగా మౌనం పడితే చాలా మంచిది. ఎందుకోసమంటే వీళ్ళు ఏది మాట్లాడినా కూడా ఎదుటివాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకి అది చెంపపెట్టుగా ఉంటుంది కనుక శత్రువులు అవుతారు బాగా. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ముక్తస్థరిగా మాట్లాడాలి, తన పని పూర్తి చేసుకుని పోవాలి. అంతేగాని నోరుంది అతిగా మాట్లాడము, నేను ధర్మంగా మాట్లాడుతూ న్యాయంగా మాట్లాడాలనుకుంటే ఎదుటి వాళ్ళు మనం చురుకైపోతాము, వాళ్ళ దృష్టిలో మనకు ఒక చిన్నవాళ్ళని అయిపోతాం మనం. అందుకే వృషభ రాశి వాళ్ళు నోరును బాగా కంట్రోల్ చేసుకోవాలి, చక్కగా మాట్లాడాలి. రెండవది వృషభ రాశి వాళ్ళ గ్రహతి ప్రకారం వీళ్ళకు అనుకూల గ్రహాలు బాగున్నాయి కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహితులు వాళ్ళకి వివాహం కూడా అవకాశం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. విదేశీయానం, విదేశీ ఉద్యోగం కూడా ఉంది వీళ్ళకి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి స్వగృహ ప్రాప్తి, ఇలా ఈ రాశి వాళ్ళకి అన్ని కూడా అనుకూలత బాగా ఉంది. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ వీలుని బట్టి ఓం నమో వెంకటేశాయ నమః అంటూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర నమస్కారం చేసుకోవాలి. వీరు స్వామి దర్శనం చేసుకున్నట్టంటే, స్వామి నమస్కారం చేసుకుంటే ఆ స్వామి అనేక కష్టాలు పోతుంటాయి, నష్టాలు తొలగిపోతుంటాయి, మానసిక ఎదుగుతారు, అన్నింటి కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా. తదుపరి రాశి పేరు మిథున రాశి. మిథున రాశికి 5 రూపాయల ఆదాయం ఉంది, 5 రూపాయల ఖర్చు సమానంగా ఉన్నాయి. 6 మెచ్చుకుంటారు, మరో 6 విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు. వీరికి అన్ని సమానంగా ఉన్నాయి కనుక మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం నోరును అదుపులో ఉంచుకోవాలి, కోపాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి, ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకోసం వీళ్ళకి ఎదుట ఏది మాట వీళ్ళు కోపంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరమే. క్రోధినామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి కోపం అధికంగా ఉంటుంది. మరి అధికంగా కోపం ఏం చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి. ఎలా అదుపు చేసుకోవాలి? వీలైనంతవరకు వీళ్ళు మెడిటేషన్ బాగా చేయాలి. అంటే ఒక మాట్లాడే ముందు ఏం మాట్లాడితే మంచిది, ఎలా సందర్భోచితంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి, అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. తన పని కావాలంటే నవ్వుతూ మాట్లాడి పని చేసుకోవాలి. అంతేగాని నేను కరెక్టే చెప్తున్నా, నేను చేసింది కరెక్టు అని వాదిస్తూ ఉంటుంటే వాదన ఎక్కువైపోయి ఆవేదన ఎక్కువైపోతుంది. మళ్ళీ వాదన కలిసి ఏమవుతుంది, ఆవేదన ఎక్కువైపోతుంది. కనుక మిథున రాశి వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. వీళ్ళ గ్రహతి ప్రకారం వీళ్ళకి కుజప్రభం బాగా ఉంటుంది, రాహుకి వ్యతిరేకం ఉన్నారు కనుక కొన్ని పనులు ఆటంకాలు బాగా ఏర్పడుతుంటాయి. ఎంత ప్రయత్నం చేసి పనికి. అందుకే వీళ్ళు శ్రమ చేస్తూ పోవాలి. ఫలితం ఆశించకుండా శ్రమ చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే పాతి గుర్తుకొస్తుంటాయి. ఎందుకు నా బిడ్డ ఎందుకు చనిపోయింది, నా కొడుకు ఎందుకు చనిపోయాడు, నా భర్త ఎందుకు దూరం అయిపోతున్నారు, మా భార్య ఎందుకు దూరం అయిపోయింది, గతాన్ని గుర్తు బాధపడుతుంటారు బాగా కూడా. ఆ గతాన్ని వీరు మర్చిపోయే ప్రయత్నం చేసుకోవాలి. గతం ఏం చేయలేం దానికి. కానీ రాబోయే కాలంలో నేను, నా భర్త, నా పిల్లలు మంచిగా ఉండాలని ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం దాన ధర్మాలు చేస్తూ పోవాలి. దానం అంటే ఏంటిది? వేరే బ్రాహ్మణులకు కానివ్వండి, గోమాతలకి వీళ్ళు ఆహారం చేస్తూ పోవాలి. అదే బ్రాహ్మణులకైతే వీళ్ళు స్వయం పాకం అంటారు, అది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళకి కోపం అదుపులో ఉంటుంది, గతం గుర్తు రాకుండా ఉంటుంది, ఉన్నంతలో తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు మిథున రాశి వాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి మంగళవారం నాడు దుర్గామాత పూజ చేసుకోవాలి. దుర్గామాతకి కుంకుమ పూజ చేస్తే మంచిది. అందుకోసం అంటే అందరు నమ్ముతారు, వాళ్ళు వీళ్ళు నమ్మి మోసపోతారు కనుక ఈ మిథున రాశి వాళ్ళు దుర్గామాత పూజ అనగా ఓం నమో కనక దుర్గామాత ధ్యానం చేసుకునేటైతే వీళ్ళకి ఆ అమ్మ అనుగ్రహంతో ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, మనసు శాంతంగా ఉంటుంది, కోపం రాకుండా సంతోషంగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా గడుస్తూ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. తదుపరి రాశి పేరు కర్కాటక రాశి. కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారం ఈ సంవత్సరం వీళ్ళకి 14 ఆదాయము, 2 ఖర్చు, 8 6 రాజ్యపూజ్యము, 6 అవమానంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహం బాగుంది, శని, రవి ఈ 3 బాగున్నాయి కనుక వీళ్ళ గ్రహస్థితి ప్రకారం అన్ని అనుకూలంగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీళ్ళు తొందరపాటుతో కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇది వీళ్ళు అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి కష్టాలు తెచ్చుకోవాలి, అతిగా మాట్లాడడం మంచిది కాదు. సమయస్ఫూర్తిగా మాట్లాడి తన పని చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా బాగా ఉంటుంది. వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఈ రాశి వాళ్ళకి తప్పనిసరి సంవత్సరం స్వగృహ ప్రాప్తి ఉంది, అదేవిధంగా విదేశీయానం ఉంది, అదేవిధంగా
మంచి విద్య ఉన్నత విద్య అభ్యసించే అవకాశం బాగా ఉంటుంది. కానీ వీళ్ళకి చిరుకోపం బాగా ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే వీళ్ళకి అనుకూలంగా బాగా ఉంటుంది. కోపానికి రాకుండా సమయస్ఫూర్తి వ్యవహరించినట్లయితే వీళ్ళ ఈ రాశి వాళ్ళకి అన్నీ కలిసి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. కర్కట రాశి వారి గ్రహస్థితి ప్రకారం వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి. ఎందుకోసం వీళ్ళకి అనారోగ్య సమస్యలు బాగా వస్తుంటాయి. ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లం, చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి, లేదా ముఖంలో కళ్ళు బాగా ఎర్రగా ఉండటం కానివ్వండి, ముఖమైన మచ్చలాంటి ఉండటం వల్ల కొంచెం వీళ్ళకి ఫీల్ అవుతుంటారు. కనుక వీళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆనందం కోసం తప్పనిసరిగా వీళ్ళు ఈ యొక్క కర్కట రాశి వారు తప్పనిసరిగా ప్రతి సోమవారము శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే వీళ్ళకి సూర్యానుగ్రహంతో సూర్యంలో ఉండే డి విటమిన్ వీళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా, మచ్చలు రాకుండా ఆనందంగా సంతోషంగా ఉంటారు. కనుక ఆ విధంగా ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభశ్రీగా అనుకూలంగా ఏర్పడుతుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి గ్రహస్థితి ప్రకారం సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూలత బాగా ఉంది. వీళ్ళ గ్రహస్థితిలో గురువు కానివ్వండి, శని, రాహు ఈ మూడు కూడా అనుకూలంగా ఉన్నాయి. కనుక కొన్ని పనులు ఆలస్యమైనా సరే వీళ్ళకి అనుకూలంగా అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారం, కొంతకాలం వీళ్ళు కోర్టు కేసులతో బాధపడుతున్నారు. అవన్నీ కూడా పరిష్కార దిశగా చేరే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఉండే పాడి పంట, వీళ్ళు చేసే వ్యాపారం అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఏర్పడుతుంటాయి. అంటే లాభాల బాటలో కొనసాగుతూ ఉంటుంటాయి. అదేవిధంగా వీళ్ళ సింహరాశి వాళ్ళకి, ఎవరైతే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పెళ్లి కాకపోవడం అని బాధపడుతుంటారు. వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా పెళ్లి యోగం కలుగుతూ ఉంది. దాంతోపాటుగా స్వగృహ ప్రాప్తి కానివ్వండి, అదేవిధంగా విదేశీయానం, తర్వాత వాహనం కొనుక్కోవడం అనేది కూడా ఈ యొక్క సింహరాశిలో ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంటుంది. అయితే సింహరాశి వాళ్ళు ప్రతి వాటికి తొందరపాటు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. విషయాన్ని పూర్తి విన్న తర్వాత మాట్లాడితే అనుకూలంగా బాగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, మాకు అన్నీ తెలుసు అని చెప్పి కాస్త అధికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివారికి చులకనైపోయే అవకాశం ఉంటుంది. కనుక అలా కాకుండా సమయస్ఫూర్తిగా మాట్లాడినట్టయితే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఏర్పడుతుంది. ఈ సింహరాశి వాళ్ళు ప్రతి గురువారం నాడు దత్తాత్రేయుని పూజ చేస్తే చాలా మంచిది, లేదా రాఘవేంద్ర స్వామి పూజ చేస్తే చాలా మంచిది, లేదా సాయిబాబా పూజ చేస్తే కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక అలా ముందుకెళ్ళినట్టయితే వీళ్ళకి మానసికంగా బాగా ఉంటుంది, ఆర్థికంగా బాగుండి అన్నింటిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శీఘ్రంగా అనుకూలత ఏర్పడుతుంది సింహరాశి వారికి. తదుపరి 6వ రాశి పేరు కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2, రాజ్యపూజితం 5 ఉంది. సరే, కన్యారాశి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల బంగారంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఎదురు చూసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం బాగుంటుంది. అయితే వీళ్ళు శ్రమ పడవలను, సాధన చేస్తేనే వస్తాయి తప్ప ఉదిగా రావు ఇది కూడా. అయితే వీళ్ళకి యోగం ఉంది, ఉద్యోగ యోగం ఉంటుంది. కనుక కొంచెం ప్రయత్నం చేస్తే విజయం ఫలించే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటుగా ఉద్యోగ అవకాశం కూడా లభించే అవకాశం ఉంది. స్వగృహ ప్రాప్తితో పాటుగా సంతానం, పిల్లలు కానీ తన భర్త కానీ మంచి పొజిషన్లో ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీళ్ళే కొన్ని తెచ్చుకుంటారు కష్టాలు, లేనిపోయిన విషయాలు వింటారు, వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు ముంచుతారు. ఆ రకంగా వీళ్ళు బాధపడతారు తప్ప ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి వీళ్ళకి, కన్యారాశి వాళ్ళకి. అయితే వీళ్ళ గ్రహతి ప్రకారం ఏంటంటే కొంచెం తొందరపడి తగ్గించుకోవాలి. విషయాన్ని పూర్తి విని ముందుకెళ్తే వీళ్ళకి అనుకూలత బాగా ఏర్పడుతుంది. అన్నింటికి మించి వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. కనుక అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది పప్పులు కాలు వేస్తారు వీళ్ళు. కనుక నాకు అన్నీ తెలుస్తూ, నాకు అన్నీ వస్తే, నా గ్రహాలు బాగున్నాయని చెప్పి మనం ముందుకెళ్తే సమస్య వస్తుంది. కనుక జాగ్రత్తగా సమస్ఫూర్తిగా ఉంటూ ముందుకెళ్ళినట్టయితే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా వైభవలక్ష్మి వ్రతం చేస్తే చాలా మంచిది. వైభవలక్ష్మి వ్రతం చేస్తే చాలా మంచిది ఆడవాళ్ళు. ఇక మగవాళ్ళు అయితే మాత్రం ఈ సంవత్సరం తప్పనిసరిగా వీరు తిరుపతికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడము, లేదే అయోధ్యకు వెళ్ళి రామదర్శనం చేసుకోవడం చేసినట్లయితే వీళ్ళకి మానసికమైన ఉత్తేజం కలుగుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. కానీ అన్నిటి కూడా విజయం చేకూరుతూ ఈ సంవత్సరం మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగుతుంది కన్యారాశి వాళ్ళకి. తదుపరి 7వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 8 పాళ్ళు, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ తులారాశి వాళ్ళకి మితిమీరిన అహంకారం బాగా ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, అన్నీ నేను చేసిందే, నేను చెప్పింది కరెక్ట్ అనే భావంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లోనే పప్పులు కాలు వేస్తారు.
తత్ఫలితం వీళ్ళకి కష్టాలు కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కనుక అది మానుకోనే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు చెప్పి వినే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు అని చెప్పి అందరూ చెప్పుకొని ఉన్న డబ్బంతా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తారు బాగా కూడా. ముఖ్యంగా వీళ్ళకి అనారోగ్య సమస్య బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే శని, రాహు, కేతులు వక్రస్థితులు ఉన్నారు. ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలత లేదో తొందర ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు. కనుక ఈ తులారాశి వాళ్ళు అతిగా అహంకారం పోకుండా ఎంత ఉన్నా కూడా అనిగినట్టే ఉండే ప్రయత్నం చేసినట్టు అనుకూలత బాగా ఉంటుంది. దాంతోపాటుగా తులారాశి వారి గ్రహస్థితి ప్రకారం కొన్ని గ్రహ అనుకూలత లేదు కనుక వాహనం స్పీడ్గా పోవడం కానీ ప్రమాదం కొని తెచ్చుకోవడానికి చేసుకోకూడదు. మెల్లగా వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. ఫోన్లో కూడా అతిగా మాట్లాడకూడదు. ఫోన్ దూరం చాలా మంచి వెళ్ళి, ఎందుకంటే దురుసుగా మాట్లాడి కష్ట కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు తులారాశి వారు. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతోపాటుగా వీళ్ళకి విద్యార్థులకి ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ 10వ తరగతి పరీక్షలు కానివ్వండి, ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ మంచి మార్కులు ఉత్తీర్ణులు అవుతాయి తులారాశి వారు. అంటే ఈ రాశి వాళ్ళకి చదువు అనుకూలత బాగానే ఉంటుంది, కానీ అహంలో అడ్డుపడుతుంది కనుక అహాన్ని తొలగించుకుంటే ఆలోచించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల బంగారంగా ఉంటుంది. వీళ్ళ ఇష్టాదేవత ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోవడం ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ, వీలైతే ఆంజనేయ స్వామికి అన్నపూజ చేయించడం కానివ్వండి, లేదా చందన పూజ చేయించడం కానివ్వండి, ఆకుపూజ చేపిస్తే ఈ తులారాశి వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది, అహంకారం తగ్గుతుంది, ఆలోచన ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది. అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేసే సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళకి పట్టిందల బంగారంగా ఉంటుంది, శుభశ్రేకంగా కొనసాగుతుంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా. తదుపరి 8వ రాశి పేరు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి గ్రహస్థితి ప్రకారం సంవత్సరం వీళ్ళకి అనుకూలత బాగా ఉంది, గురుబలం బాగా ఉంది, శని అనుకూల స్థితిలో ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, కుజు అనుకూలంగా ఉన్నాడు. మొత్తం వీళ్ళకి సుమారుగా 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ఒకటి ఏంటిది, సాధన చేయవలే. విద్యార్థులు అయితే చదువు మీద దృష్టి పెట్టి సాధిస్తే ఖచ్చితంగా సాధిస్తారు. అనేక పోటీ పరీక్ష విధంగా సాధించే అవకాశం వీళ్ళకి ఉంటుంది. కానీ దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి అదృష్టం చేతికి వస్తుంది కనుక దృష్టి పెట్టి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వీళ్ళకి విదేశీ వ్యాయామం కానివ్వండి, ఉన్నత విద్యాభ్యాసం కానివ్వండి, స్వగృహ ప్రాప్తి కానివ్వండి, అవాహ వివాహం కానివ్వండి, అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఎన్ని కావాలనుకున్నా అన్నిటికీ ప్రయత్నం చేయాలి. ఈ యొక్క భూమండలం మీద ఎవరైనా సరే పని కావాలంటే సాధన చేయాలి. సాధన అంటే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం. అంతేగాని గ్రహస్థితి బాగుందని చెప్పి పెట్టి కూర్చుంటే ఎవరి అమ్మ కూడా అన్నం పెట్టదు, మనకి అడిగితే అన్నం అన్నం పెడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహాలు బాగున్నాయని చెప్పి కొంచెం ప్రయత్నం చేస్తే దైవం తోడవుతుంది. వీళ్ళకి తత్ఫలితంగా అనుకున్నప్పుడు దివ్యంగా పూర్తవుతుంటాయి. అయితే వృశ్చిక రాశి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి కొంచెం వీళ్ళకి మనోవేదన బాగా ఉంటుంది. ఇలా అయ్యో పనికి వెళ్తున్నాం అవుతుంది కాదు ముందే భయపడతారు వీళ్ళు. ఆ భయం పెట్టుకోకండి. మీరు వెళ్ళేదే ఖచ్చితంగా పని అవుతుంది, మీరు అనుకుంటే ఖచ్చితంగా పని అవుతుంది. అందుకే మీరు ఏం చేయాలి, గణపతి నమస్కారం చేసుకోవాలి. ఏమని, వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం అవిఘ్నం కురిమే దేవ సర్వ కార్యేషు సర్వేశ్వరు అంటూ ఆ గణపతి నమస్కారం చేసుకొని ఓం గం గణపతి అని అంటూ గణపతి నమస్కారం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ పని శీఘ్రంగా అవుతుంది. ఎలాంటి విఘ్నాలు లేకుండా దివ్యంగా విజయవంతంగా ఈ వృశ్చిక రాశికి పనులను కూడా వివరంగా అనుకూలంగా అవుతూ ఉంటుంటాయి. పెళ్ళిళ్ళు అవుతాయి, చదువు పూర్తి అవుతుంది, ఉద్యోగం అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు వృశ్చిక రాశి ఈ సంవత్సరం అంతా కూడా. తదుపరి ధనస్సు రాశి. ఈ యొక్క 12 రాశులలో మేష, వృషభం, కన్యా తర్వాత ధనుసు రాశి సంవత్సరం అదృష్టం పట్టిందల బంగారంగా ఉంటుంది. అయితే ధనుసు రాశి గ్రహస్థితి ప్రకారంగా ఆదాయం 11 పాళ్ళు, ఖర్చు 5 పాళ్ళు, రాజ్యపూజ్యం 7, అవమానము 1 పాలు ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి అన్నింటిలో కూడా విజయం వరించే అవకాశం బాగా ఉంటుంది. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్యగ్రహం, చంద్రగ్రహం, గురుగ్రహం, రాహుకేతు ఇలా 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. అంటే వీళ్ళ గ్రహస్థితి ప్రకారం మహారాజు యోగం అంటారు దీని పేరు, గజరాజ యుగం అంటారు. అంటే అన్నింటి ఉన్నతంగా ఉంటాయి. అయితే వీళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఏదో అనుకుంటారు నేను చేస్తానా అవుతుంది, వీళ్ళే వీక్నెస్, వీళ్ళే తొందరపడి నేనే అపనయనం తీసుకుంటారు వీళ్ళు. అందుకే ఇప్పుడు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. నేను సాధిస్తాను, లక్ష్యం చేయించుకుని నమ్మకం ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అనుకుని పూర్తవుతుంటాయి. అలా ముందుకు వెళ్ళినట్టయితే ఈ రాశి సంవత్సరం అనుకూలంగా బాగుంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి బాగా. విదేశీ విద్య బాగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా అవాహిత వివాహ ప్రయత్నాలు కానివ్వండి,
వాహన యోగం కలిసి వస్తూ ఉంది, స్వగృహ ప్రాప్తి కలిసి వస్తూ ఉంది. ఇలా అన్ని అనుకూలంగా ఉన్నాయి కనుక ధనుసు రాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అనుకూలత కావడానికి వీళ్ళు ఖచ్చితంగా తప్పనిసరి వీళ్ళు అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకోవాలి ప్రతి బుధవారం. లేదు అనుకుంటే శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. అది కుంకుమ పూజ చేసుకునేటైతే అమ్మనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు కనుక అనుకూలత బాగుంటుంది. ధనం మూలం భూమి తన్నారు మనకి. అంటే ధనం ఈ యుగంలో ఏ సాధించే ధనం కావాలి కనుక ఈ ధన అనుకూలత వీళ్ళకి బాగా ఉంటుంది కనుక అన్నిటి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ప్రయత్నపూర్వక ముందుకెళ్ళి ప్రయత్నం చేసినట్టయితే ఈ ధనుసు వాటికి సంవత్సరం అంతా కూడా శుభస్య శీఘ్ర అనుకూలంగా ఏర్పడుతుంది. అలా ముందుకు కొనసాగితే అన్నిట విజయం వరిస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తదుపరి 10వ రాశి పేరు మకర రాశి. మకర రాశి గ్రహస్థితి ప్రకారం సంవత్సరం అంతా కూడా వీళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చు ఉంది. 3 పాల రాజపూజ్యం, 1 పాల అవమానంగా ఉంది. మకర రాశి వారి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకు కోపం బాగా ఉంటుంది, తొందరపాటు బాగా ఉంటుంది. ఆ రెండు తగ్గించుకుంటే విజయం వరిస్తారు. ఎందుకోసమంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి గురువు 3 ఉన్నాడు, శని 7 ఉన్నాడు, కేతువు 5 ఉన్నాడు. ఎప్పుడైతే గ్రహస్థితిలో వక్రస్థితి గ్రహాలు ఉన్నాయి మనకి కొన్ని పనులు ఆటంకాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని చేద్దామన్నా చూస్తానని మనమే నిరుత్సాహపడే అవకాశం ప్రయత్నిస్తుంటాం. ఎప్పుడు నిరుత్సాహపడకండి. మీలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసినట్టు ఖచ్చితంగా ముందుకెళ్తారు. విజయం సాధించే అవకాశం బాగా ఉంటుంది. అలా ముందుకెళ్ళాలంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి జపం చేసుకోవాలి. అదే ఓం నమో ప్రసన్నాంజనేయ నమః. ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలందరూ కూడా మినిమం 150 జపం చేసుకొని ఆ స్వామి నమస్కారం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి నమస్కారానికి ఏమొస్తుంది? ఆ స్వామి ఉన్నటువంటి లక్షణం తెలుస్తాం. ఆ చైతన్యం కలుగుతుంది. చైతన్యమే మనకి మంచి పనులకి మార్గం అవుతుంది. తత్ఫలితం మనకి అన్నంతలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ఆంజనేయ నమస్కారం చేసుకొని ఏదైనా పని మొదలు పెడితే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. వీళ్ళకి విజయం కలుగుతూ ఉంటుంది. తదుపరి 11వ రాశి పేరు కుంభరాశి. కుంభరాశి గ్రహతి ప్రకారంగా ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం గడ్డుకాలంగా చెప్పుకోవచ్చును. అయినా సరే ప్రయత్నపూర్వక ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా విజయం అవుతుంది. వీళ్ళకి సాధన చేపేసి ప్రయత్నం చేయండి. ఎందుకోసం వీళ్ళకి రాహుకేతువులు, కుజుడు, తర్వాత ఈ యొక్క రవి, ఈ 4 వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే వీళ్ళకి బంధువులే శత్రువులు అవుతారు, వీళ్ళకి మిత్రులే శత్రువులు అవుతారు. వీళ్ళకి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అతిగా మాట్లాడకపోవడం కానీ, అహంకారం ప్రవర్తించడం కానీ చేయడం వల్ల వీళ్ళకు సమస్యను తెచ్చుకుంటారు. వీళ్ళ బంధువులు వీళ్ళకి శత్రువులు అవుతారంటే అర్థం చేసుకోండి. అంటే వీళ్ళ వీక్నెస్ అని కూడా ఆ బంధుమిత్రులు బయట లీక్ చేస్తారు బాగా. వీళ్ళు ఉన్నటువంటి ధనం పిచ్చి వీళ్ళకి బాగుంటుంది. కుంభరాశి ధనం అయితే ఆర్థికం బాగుంటుంది. వీళ్ళకి ఆ ధనాన్ని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, దాన్ని వీళ్ళు లీక్ చేస్తారు. వీళ్ళు ధనం బాగుంది చెప్పిన మీద బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. తత్ఫలితం వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులకు సమస్యలు వస్తాయి. అంటే ధనాన్ని వీళ్ళకు దానం చేయడము లేదా అప్పుగా ఇవ్వడం చేసుకుంటారు. అప్పు ఇచ్చిన వాడు వెళ్ళిపోతుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వాపస్గా. ఆ రకంగా వీళ్ళకి సమస్య రావడం కానీ, ముఖ్యంగా చిట్టీలు వేసే జాగ్రత్త ఉండాలి. ఎందుకోసమంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈసారి నష్టాలు బాగా వచ్చే అవకాశం ఉంది కనుక తొందరపడి ఈ చిట్టీలు గీసి వేసే ప్రయత్నం చేయకండి. అసలు దూరం ఉన్న ప్రయత్నం చేసుకోండి. మీ డబ్బు మీరే కాపాడుకోండి. ఎవరు ఇస్తారు, 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఆ 10 కాదుగా ఉన్న కూడా పోతాయి, అసలు రాకుండా పోతాయి బాగా. దాంతోపాటుగా వీళ్ళ మాట కూడా అలా ఉంటుంది. అన్ని హామీలు ఇస్తారు, ఏ పని చేయరు మళ్ళీ. అంటే మనకు నమ్మకం ఉండదు వాళ్ళ మీద. అదే కాకుండా ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా వీళ్ళకి అసంపూర్తి నిలుస్తూ ఉంటుంది. ఎందుకోసమంటే అసలు ముహూర్తం చూసుకోరు, ఏం చూసుకుంటే అక్కడ స్టార్ట్ చేసేస్తారు. ఆ తర్వాత కష్టంగా తెచ్చుకుంటారు. ఆ రకంగా వీళ్ళకి కుంభరాశి వాళ్ళ సంవత్సరం అంతా కూడా వ్యతిరేకత బాగుంది కానీ జాగ్రత్త ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అందుకే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళు లక్ష్మీదేవికి అష్టోత్తరనామతో పూజ చేసుకోవాలి శుక్రవారం నాడు. లేదా ప్రతి శనివారం వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేసుకోవాలి. అలా స్వామి వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ పూజ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి కొంత వీళ్ళకి ఆర్థికంగా కలిసి వస్తూ ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, మనసు మంచిగా ఉంటుంది, ముఖ్యంగా ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా పట్టుదల బంగారంగా ఉంటుంది. అన్నింటి కూడా విజయం చేకూరే అవకాశం ఉంటుంది. తదుపరి రాశి చివరి రాశి అయినటువంటిది మీనరాశి. ఈ మీనరాశి గ్రహస్థితి ప్రకారం ఈ సంవత్సరం అంతా వీళ్ళకు 11 ఆదాయం ఉంది, 5 ఖర్చు ఉంది, 2 పాల రాజ్యపూజ్యము, 4 పాల అవమానం ఉంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళు తొందరపాటు తగ్గించుకోవడం, ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేసే అనుకూలత బాగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు పెద్దల అనుగ్రహం కావాలి. వీళ్ళు చాలా పెద్దలు విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు బాగా. అది తగ్గించుకొని పెద్దలు చెప్పేది వినే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి సూర్యబలం తక్కువగా ఉంటుంది, గురుబలం తక్కువ ఉంది కనుక ప్రతి విషయాన్ని విన్నాక ఆలోచించే ప్రయత్నం చేయాలి. కానీ వినక ముందే నాకు అన్నీ తెలుసని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం
సంవత్సరం ఖచ్చితంగా పప్పులు కాలి వేస్తారు. ముఖ్యంగా మీరు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ సంవత్సరం నవగ్రహ పూజ చేసుకోవాలి. లేదా ప్రతి శనివారం నాడు నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడము, వీలుని బట్టి వీళ్ళు శని సంబంధించిన హోమాన్ని చేసుకోవడము, లేదా సూర్య హోమాన్ని చేసినట్టయితే వీళ్ళకి మనసు నిర్మలంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఇలా మనకి ఈ ప్రతి సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి, కొన్నేమో సమృద్ధంగా ఉంటుంటాయి. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, కొత్త సంవత్సరం కోటి ఆశతో మన దగ్గరకు వస్తుంది కనుక మన ఆశ నెరవేరాలంటే ఒకటే ఒక ప్రయత్నం, మనం తప్పు చేయకూడదు, ఎదుటి దగ్గర లొంగకూడే ప్రయత్నం చేసుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నట్టయితే సత్యంగా మాట్లాడేది ఖచ్చితంగా భగవంతు అనుగ్రహం మనకు కలుగుతుంది. తత్ఫలితంగా మనకు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటుంటాయి. అందుకే ఏ పని చేసినా కూడా మనం ధర్మబద్ధంగా చేయమని చెప్పి కోరుకుంటూ, ఈ సంవత్సరం మనందరికీ కూడా ముఖ్యంగా లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభం కలగాలి, లాభం కలగాలి, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనసులో కోరిక నిర్వహణ విజయ కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా స్వస్తిస్తే ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేషః గోబ్రాహ్మణః శుభం భవతు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య న్యాశోస్తు ప్రణాశుద్భవనమస్తు సర్వేషాం లోకానాం కళ్యాణమస్తు సర్వేషాం స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు దేశపాలకానాం ధర్మ పరిరక్షణే దిగ్విజయ ప్రాప్తిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.